పెట్టినటువంటి మరి అబ్రహాం గారు, మరి ప్రకాష్ కుటుంబాన్ని తండ్రి మరి జ్ఞాపకం చేసుకొని మరి విలువైన మెండైన వాక్యాలతో మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరిచి ఉండే మహాలోకానికి మా కుటుంబాలతో సహా నడిపించగలట కృప చూపమని అర్థిస్తూ కోరుకుంటూ మాకు ముందు మాట్లాడే ఉన్న మరి మా అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి వేదికను అలంకరించిన ప్రతి దైవ సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. మనసారి కోరుకుంటూ చెప్పని నాకును సమయోచితంగా జ్ఞానం తెచ్చిన వినగలిగే మీ పిల్లలను వినగలిగే చెవులను గ్రహించే మనసు దయచేసి మేమంతా మీ చిత్త ప్రకారంగా నడిచే గొప్ప భాగ్యం ధన్యతను ప్రసాదించామని కోరుకుంటూ క్రీస్తు పేరిటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముందుగా మనందరి కన్న తండ్రి అంటే దేవునికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరి ఇందు ముఖ్య వాక్యోపదేశకులైనటువంటి మరి మన అన్నయ్య గారికి మరి వేదికను అలంకరించినటువంటి దైవసేవకులందరికీ క్రీస్తు పేరు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఓకే, మరి కొన్ని నిమిషాలు మాత్రమే నేను చెబుతాను. మరి విలువైన సమయాన్ని మన మధ్య మరి ముఖ్య వాక్యోపదేశకులుగా మన అన్నయ్య ఉన్నారు కాబట్టి ఎన్నో విలువైన సంగతులు మనం విని నేర్చుకొని మరి మన ఆత్మను కాపాడుకున్నట్టుకు మన కుటుంబాన్ని కాపాడుకున్నట్టు మనం అంతా సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దాం. మన అంశం పేరేంటి ఈరోజు అని ఎవరిచ్చింది? దేవుని కుటుంబాలపై అపవాది చేస్తాం. ఈ కుటుంబము అనేది ఈ భూమి మీద మనకు కనపడుతుంటది. భార్య భర్తల కుటుంబం, తల్లి పిల్లల కుటుంబం, ఇలా రకరకాలుగా మనం భావిస్తే ఇలా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం, రాజకీయ కుటుంబం ఒకటి ఉంటుంది, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక కుటుంబం ఉంటుంది. ఇలా భూమి మీద కొన్ని చట్టాలతో కూడుకున్న వాటిని కుటుంబాలు అంటారు. బట్ భూమి మీద ఎన్నో కుటుంబాలు మనకు కనపడతాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాలుగా కుటుంబాలు పడతాయి. ఇన్ని కుటుంబాలుగా పిలువబడటకు కారణాలు ఏంటి? ఇన్ని కుటుంబాలుగా దేవుడు మరి ఏమైనా చేశాడా? దేవుడి కుటుంబంగా ఏమైనా చేశాడా? లేదా ఈ కుటుంబం అనే పేరు తనంతటా వచ్చిందా? ఎలా వచ్చింది ఈ కుటుంబం అనేది? మనుషులను బట్టి వచ్చిందా? లేదా అంతకు ముందే ఎలా వచ్చింది కుటుంబం? అంతకు ముందే ఏమైనా దేవుడు తెలియపరిచాడా? లేదా దేవుని బట్టి ఏమైనా కుటుంబం వచ్చిందా? మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 14వ వచనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను. ఇక్కడ ఏమంటున్నాడు? మనకి భూమి మీద ఉండే కుటుంబాలే తెలుసు. ఇదిగో పలానా వాళ్ళ కుటుంబం తెలుసు, పలానా వాళ్ళు తెలుసు, పలానా వాళ్ళు తెలుసు, పలానా ఇది అని వాళ్ళని బట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ విచిత్రం ఏంటంటే మనం పుట్టక ముందే, మనం ఈ లోకానికి రాకముందే, ఈ లోకానికి రంగ ప్రవేశం చేయకముందే, మన అమ్మ నాన్న పుట్టక ముందే, మన తాత ముత్తాతలు పుట్టక ముందే, ఈ భూమి పుట్టక ముందే ఇదిగో పరలోకమందు కూడా ఒక కుటుంబం ఉంది. ఎక్కడుంది? పరలోకమందు కూడా కుటుంబం ఉంది. ఆ పరలోకంలో ఎవరు కుటుంబంగా అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు, వీళ్ళంతా ఒక కుటుంబంగా జీవిస్తారు. యాసిస్ అదే కుటుంబాన్ని దేవుడు భూమి మీద కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి, ఒక కుటుంబాన్ని సిద్ధపాటు చేయాలని మంచి సదుద్దేశంతో మంచిగా తన ప్రణాళిక ద్వారా సంకల్పించిన ప్రణాళికే భూమి మీద పుట్టిన ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వ గారు. వీళ్ళు ఒక కుటుంబంగా చూశాడు. ఇలా ప్రతి కుటుంబం భూమి మీద తనకు నచ్చినట్లుగా తన ప్రణాళిక చెప్పిన, తన చిత్తం చెప్పిన ఇదిగో తన కుటుంబంగా భూమి మీద కూడా ఉండాలని కోరుకున్నాడు. అలా దేవుని నుండి, అలా మనందరి కన్న తండ్రి అయిన దేవుని వచ్చినటువంటి కుటుంబాలే భూమి మీద ఈరోజు మనం కుటుంబాలుగా పిలువబడుతున్నాం. అయితే భూమి మీద కుటుంబాలు అన్నీ ఉన్నాయి. అన్ని దేవుని కుటుంబాలేనా? అన్ని దేవుని కుటుంబాలేనా? కాదు కదా. మరి దేవుని కుటుంబాల గురించి ఆలోచిద్దాం. దేవుని కుటుంబాలు మరి అయిన వారి గురించి మాట్లాడుకుందాం కొన్ని నిమిషాలు మాత్రమే. దేవుని కుటుంబాలు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు ప్రణాళిక వేసిన ఆ రీతిగా మనమంతా వెళ్ళాలి, నడుచుకోవాలి. ఇలా నడుచుకున్న ఒకే ఒక కుటుంబం గురించి మనం ఆలోచించి ముగిచ్చేస్తాను నేను. మరి ఆది అపోస్తలు అందరికి తెలుసు కదా. ఓకే, మరి మన మధ్యలో దైవ సేవకులు వచ్చినారు. మరి రాజు గారు, మరి జేబీఆర్సీ కోఆర్డినేటర్ సద్దెలగుడ్డం, అలానే మరి శాంతన్న గారు, మరి లక్ష్మీ బసాపురం అనేవారిని కూడా మరి వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే,
ఓకే, భూమి మీద ఎలా కుటుంబంగా పిలబడ్డారు, వాళ్ళు ఎలా దేవునిలోకి వచ్చారు అనేది ఆది అపోస్తలులు సువార్త ప్రయాణం, సువార్త మానాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం విని అనేక మంది మారిపోవడం కానివచ్చు, దేవుని కుటుంబం అంటే ఇలా ఉండడం అని కానివచ్చు, దేవుడు సదుద్దేశించిన చిత్త ప్రకారంగా నడిచిన కుటుంబాలుగా మనకి భూమి మీద కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి. ఆ కుటుంబాలలో ఆది అపోస్తలైనటువంటి వాళ్ళ కాలంలో జీవించినటువంటి ఒక కుటుంబం, ఆది అపోస్తలులు సువార్త ప్రకటించారు. ఒకసారి యోహాను గారు, పేతురు గారు మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందులో 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఎక్కడ చేర్చబడ్డారు అంటే వాళ్ళందరూ సంఘములోకి చేర్చబడ్డారు. సంఘం అంటే దేవుని కుటుంబము. ఆ కుటుంబంలోకి వీళ్ళందరూ చేర్చబడ్డారు. ఇప్పుడు చేర్చబడిన ఈ కుటుంబం ఎలా ఉంది ఒకసారి చూద్దామా? వీళ్ళందరూ ఎలా ఉన్నారు? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము ఒకసారి 32వ వచనం చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిని ఏది తనది అనుకున్నది. ఎందుకంటే దేవుని దగ్గర ఎలా అయితే నిర్ణయాలు ఉంటాయి, దేవుని సంకల్పం అయితే ఎలా ఉంటుంది, దేవుడు కుటుంబంగా ఎలా ఉండమన్నాడో భూమి మీద కూడా అపోస్తలుల బోధ విని, వాళ్ళ మాటలు విని, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విషయాలు వాళ్ళందరూ విని మారిపోయి బాప్తీసం తీసుకొని ఒక కుటుంబంగా చేర్చబడిన తర్వాత వీళ్ళకి జీవితాలు ఎలా ఉన్నాయా అంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా ఉన్నారు. తండ్రి మాట అంటే కుమారుడు తీసివేడు, కుమారుడు మాట అంటే తండ్రి తీసివేడు. వీళ్ళైతే ఏకంగా ఎలా ఉండిపోయారో పరలోకం ముందు భూమి మీద పడి ఆది అపోస్తలులు జీవిస్తున్నటువంటి తరుణంలో అన్ని కుటుంబాలు కూడా ఏక హృదయంతో ఉన్నారు. వాళ్ళంతా ఏకాత్మయ కలిగి ఉన్నారు. వాళ్ళంతా ఇదిగో తమకు ఏది కలిగినా కూడా, ఒక ఎకరం పొలం ఉందా, ఒక పెద్ద బంగ్లా ఉందా, మరి వాళ్ళ పంటలు విస్తారంగా పండుతున్నాయా, ఇలా పండినంత నాదే, ఆస్తంతా నాదే, ఈ బంగ్లాంతా నావే అని ఏమాత్రం స్వార్థపూరితమైన ఆలోచనలు ఆలోచించక, ఇదిగో మా అందరిది ఎవరికి కొద్దుగా ఉంది, వాడు నా అన్నే కదా, ఈమె నా తల్లి కదా, ఈమె నా చెల్లి కదా, మేమంతా పరలోకమందు దేవుని కుటుంబంగా పిలవబడిన ఒక కుటుంబంగా ఉన్నాం, మేమంతా దేవుని పిల్లలం కదా అని భావించి, ఇదిగో వాళ్ళు ఏ మాత్రము కూడా స్వార్థమైన ఆలోచనలు లేక ఏక హృదయంతో ఉన్నారు. అంతా కలిసిమెలిసిగా ఉన్నారు, అంతా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొన్ని మాటలు ఇది 34వ వచనం చదవండి. అదే అధ్యాయము 4వ అధ్యాయం 35. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల ఎంత విచిత్రమో, ఎంత అద్భుతమో, ఎంత ఆనందమో, ఎంత ఆప్యాయమో చూడండి. అంటే దేవుని కోసం, దేవుని కుటుంబంగా ఉండడానికి కోసం తమకు కలిగిన, ఇది వాళ్ళు సంపాదించిన ఆ ధనం కాదు, వాళ్ళు పండించిన పంట కాదు, ఇదిగో ఏకంగా తమకున్నటువంటి పొలాలను కానివచ్చు, ఇళ్లను కానివచ్చు, బంగారం కానివచ్చు, వెండి కానివచ్చు, అంత అమ్మి కూడా పరలోకమందు దేవుని కుటుంబం అయితే ఎలా ఉంటుందో ఏమాత్రం స్వార్థపూరితమైన ఆలోచన లేక భూమి మీద కూడా ఈ సంఘం అనే కుటుంబంలో మనమంతా అలానే జీవించాలని మంచి సదుద్దేశంలో తమ కలిగినదంతయు కూడా అమ్మి అపోస్తలుల పాదం ఎదుట పెట్టిరి. అది కుటుంబం అంటే. అలా కోరుకున్నాడు దేవుడు. ఇది నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి, నా బంధుమిత్రులు, నా స్నేహితులు, వీళ్ళే పెద్ద పెద్ద కుటుంబాలని వీళ్ళపై విరుచుకుపడి ఏదో ఒక రోజు మోసం చేసి, ఏదో ఒక రోజు బాధ పెట్టి, ఏదో ఒక రోజు అపార్థం చేసుకునేసరికి ఇదిగో వాళ్ళ నుంచి శాశ్వతంగా దూరం అవుతుంటాం. ఇదిగో ఈ భూమి మీద కానివచ్చు, పరలోక మందు కానివచ్చు, మీరు కుటుంబంగా పిలువబడాలి అనుకుంటే ఆత్మీయత అనే ఒక బంధం ఉంది. ఈ ఆత్మీయ అనే బంధంతో అపోస్తలులు స్థాపించినటువంటి ఆ సంఘంలో అనేక మంది చేర్చబడి ఏక హృదయముతో ఏకాత్మయ కలిగి, ఎటువంటి స్వార్థంగా ఆలోచించకుండా, ఎటువంటి మరి ఇదేది తమ కలిగినదంతే కూడా మాదే అని ఆలోచించకుండా, యథార్థముతో, నీతితో, నిజాయితీతో, దేవుని బట్టి దేవుడు ఎలా అయితే పరలోకమందు కుటుంబంగా నివసించి చక్కగా నిర్వర్తిస్తున్నాడు అలానే నిర్వర్తించడానికి ప్రయత్నించారు. ఇలా తమకు కలిగిన అంతా కూడా అమ్మి అపోస్తలుల పాదం మీద
పెట్టేశారు. అలా పెట్టిన వారందరి జాబితాలలో ఇద్దరు గురించి ఆలోచిస్తాం. ఒక కుటుంబం గురించి మనం ఆలోచిద్దాం. వీరు కూడా ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి మరి స్వార్థం లేకుండా, అందరైతే ఎలా పొలాలు అమ్మారు, అందరైతే ఎలా ఇండ్లు అమ్మారు, అంతటిని ఎలా తెచ్చి అపోస్తల పాదములు ఎలా అయితే ఉంచి పెట్టారో మేము కూడా అమ్మాలి. ఇదిగో అపోస్తలు ఎదుట పెట్టాలి. ఇదిగో ఇంక భూమి మీద ఎన్నాళ్ళు బతుకుతావు, ఎన్నాళ్ళు జీవిస్తావు, సంపాదించినంత ఎన్నాళ్ళని అనుభవించగలం, మనకు ఉన్నదంతా కూడా ఎన్నాళ్ళు మనం సుఖంగా ఉండగలం. ఇది కాదు కదా నిజమైన బ్రతకం, ఇది కాదు కదా దేవుడు నిర్ణయించిన ఈ కుటుంబానికి ఒక చక్కటి పరమార్థం, ఇది కాదు కదా నేను జీవించిన దానికి ఒక సార్థకత, ఇది కాదు కదా నిర్ణయించుకో. ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబంగా ఉండడానికే ప్రయత్నించారు, జీవించేశారు. అలా ఒక ఇద్దరు మాత్రం మరి చాలా చక్కగా ఉన్నారు. వీళ్ళు కూడా చాలా ప్రార్థన పరులు, చాలా భక్తి పరులు. ఒక మాటలో చెప్పాలంటే ఆస్తులు అమ్మారంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటుంది, ఎంత విశ్వాసం ఉంటుంది, గొప్ప విశ్వాసం ఉంటుంది. ఆస్తిని అమ్మి అదంతా వెల తెచ్చి కూడా అపోస్తలుకి ఇచ్చారంటే ఎంత త్యాగం ఉంటుంది. ఆ కుటుంబానికి దేవునిపై ఎంత మమకారం ఉంటుంది, ఎంత విశ్వాసం ఉంటుంది. అలాంటి కుటుంబంపై ఒక ఎఫెక్ట్ పడింది, ఒక ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం ఏంటి 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 పొంచింది? ఆ కుటుంబం ఎవరింతకి? అలానే పక్కనే ఉంటుంది. 5వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పటికే మొదటిసారిగా ప్రారంభించిన ఆ బోధ వల్ల 3,000 మంది, ఆ తర్వాత 4,000 మంది, ఇలా ఎంతమంది మారారో లెక్కకు మించి మారిపోయారు. అలాంటి మారిన వారందరిలో వీళ్ళు కూడా ఒక కుటుంబం. అందరైతే ఎలాంటి స్వార్థపూర్వకంగా ఆలోచించక తమకు కలిగినంతా కూడా దేవునికి ఎలా ఇచ్చారు, వీళ్ళు కూడా అలా ఇవ్వాలని ముందడుగేసేసరికి ఇద్దరు భార్య భర్తలు రాత్రి మాట్లాడుకున్నారు. ఏమని? ఇదిగో మనకు కూడా పొలం ఉంది కదా, అందరు ఇచ్చేస్తున్నారు కదా, మనం కూడా సాధించేది ఉంది, మనం కూడా ఇచ్చేద్దాం. దేవుడికే కదా, దేవుని పిల్లలకే కదా. ఇక్కడ మనం ఒక ఎకరాన్ని పోగొట్టుకుంటే దేవుడు మనకు అక్కడ 100 ఎకరాలు ఇస్తాడు కదా. ఇక్కడ మనం 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటే దేవుడు మనకు అక్కడ 100 లక్షలు ఇస్తాడు కదా. ఇదిగో మనం మనశ్శాంతి లేకుండా మన ఇద్దరం ఇలా అమనశ్శాంతితో బతుకుతుంటే, ఈ లోకంలో మనం ఇంత నీచంగా బ్రతుకుతుంటే, ఇది కాదు కదా మన జీవితం. పరలోకమందు తండ్రి ఉంటాడు, అక్కడ మనకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో మనం చేర్చబడితే అక్కడ ఆనందంగా ఆప్యాయత సుఖంగా జీవిస్తాం కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళకి ఆలోచన ఏం వచ్చిందో ఏం తెలియదు, కానీ ఎవరు చూస్తారులే, అందరు ఇచ్చేసారు, అంత ఇచ్చిందంతా ఏం దేవుడే చూస్తాడులే, అందరు ఇచ్చారు కదా, ఇచ్చిందంతా అందరు చూస్తుంటారా ఏంటి? చూడరు కదా అని వాళ్ళ 1 ఎకరాన్ని లేదా ఒక పొలాన్ని అమ్మి ఆ అమ్మిన వెల, ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులలో కొంత దాచిపెట్టుకున్నారంట. ఏం చేసుకున్నారమ్మా? కొంత దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్న ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చింది? అంతకు ముందు భూములు అమ్మిన వాళ్ళేరా, ఇండ్లను అమ్మిన వాళ్ళేరా, తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళేరా, దేవుని కుటుంబంగా పిలవడానికి సమస్తాన్ని విడిచిపెట్టిన వారు లేరా? ఇంత ఆలోచన అద్భుతమైన మరి కార్యాలను చూసినటువంటి వీరికి మేము కొంత దాచుకోవాలి అనే ఆలోచన ఎలా పుట్టింది? ఎలా పుట్టింది అనుకుంటారు? ఎందుకంటే కొంత దాచుకుంటే వాళ్ళు కూడా అవసరాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా అనొచ్చు. కానీ అవసరానికి మించి దేవుడు మనకు సహాయం చేస్తాడా చేయడా? దేవుడు మనల్ని భూమి మీద బ్రతికించాడా? బ్రతికిస్తాడు కదా. చనిపోయిన వారిని సైతం బ్రతికించిన దేవుడు డబ్బులు లేకపోతే మనల్ని బ్రతికించాడా? బ్రతికిస్తాడు కదా. అలాంటి వాళ్ళని బ్రతికించాడు కదా. మరి ఇంకెలా వచ్చింది వీళ్ళకి ఆలోచన? ఇదిగో దేవుని కుటుంబంగా పిలువబడిన వీరిపై ఒక అస్త్రం విసిరేశాడు. ఎవరు తెలుసా? దుష్టుడైనటువంటి అపవాది, సాతాను, దురాత్మ పుట్టించాడు. వాడు నిజంగా వాడి ప్రేరేనా, వాడి ఆలోచన ఇది. చదవండి ఎక్కడ? 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు హృదయమును ప్రేరేపించును. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును?
ఇన్ని రోజులు వాక్యం వినది గుర్తు లేదా? నీ ఇంటి పక్కన ఉండే వారందరూ కూడా ఆస్తిని అమ్మి కూడా అపోస్తల పాదం మీద పెట్టింది నీకు జ్ఞాపకం రావట్లేదా? నువ్వు సమస్తాన్ని అంతా విడిచిపెట్టి కూడా దేవుని కోసం బ్రతకని నిర్ణయం తీసుకున్నది ఏమైపోయింది? నీ కుటుంబం కూడా పరలోకమందు ఒక కుటుంబం ఎలా ఉందో నా కుటుంబం కూడా అలా ఉండాలని కోరుకుని నువ్వు కూడా ఒక పొలాన్ని అమ్మాలని సిద్ధపడ్డావు కదా. అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? అననీయా, నీకెందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలిసిపోయింది. ఇదిగో దుష్టుడైనటువంటి అపవాది నీ హృదయాన్ని ప్రేరేపించేశాడు కాబట్టి నువ్వు మోసపోతున్నావు. ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపంతో రా, ఇప్పుడైనా దాచుకున్నదంతా నువ్వు తెచ్చేయి అన్నప్పుడు ఏమంటాడు తెలుసా? లేదు ప్రభువా, లేదు భక్తుడా, లేదు పేతురు గారు, ఇదిగో మేము తెచ్చినంత ఇంతే, మేము అందంత ఇంతే అని సాక్షాత్తు దేవుని ఎదుటే అబద్ధమాడుతారు. అలా దాచుకున్న దానికి కొంత దాచుకున్న దానికి అబద్ధమాడి ఇదిగో ఏం జరిగింది? వాళ్ళు అబద్ధమాడినందుకు అలా దాచుకున్నందుకు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందండి? 5వ వచనం. అననీయా ఈ మాటలు వినుచునే పడి విడువగా వినవారికందరికి మిగుల భయమును ఆశ్చర్యం కలిగెను. ఒక్కసారి ఒప్పుకోలు ప్రకారంగా దాటితే మీరితే ఏం జరుగుతుంది? ఒకసారి దేవుని కుటుంబంగా పిలువబడి మరలా లోకంలోనికి కలిసిపోతే జరిగే పరిణామాలు ఏంటి? పరిస్థితులు ఏంటి? అననీయ జీవితంలోనైతే దేవుడు అక్కడనే అబద్ధం అలా చెప్పాడు లేదా వితిన్ సెకండ్లలో దేవుడు చంపేశాడు. రక్తం కక్కుని చనిపోయాడో తెలీదు, బాధపడుతూ చనిపోయాడో తెలీదు, వితిన్ కొన్ని నిమిషాలలో చనిపోయాడు. చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు ఆయన? ఎందుకు చనిపోయాడు? దేవుని ఎదుట అబద్ధం ఆడినందుకు. అబద్ధం ఎందుకు ఆడాడు? ఒక పొలాన్ని అమ్మారు కనుక. పొలాన్ని ఎందుకు అమ్మారు? దేవుని పిల్లలకి ఇవ్వాలి కాబట్టి. దేవుని పిల్లలు ఎందుకు ఇవ్వాలి? పరలోకమందు దేవుని కుటుంబంగా ఉండడానికి నేను కూడా ఎటువంటి స్వార్థంగా ఉండకుండా సమానంగా ఉండాలని కోరుకున్నాడు. అటువంటి సదుద్దేశించినటువంటి ఆలోచన ఎందుకు ఇలా మారిపోయిందయ్యా అంటే ఇదిగో దుష్టుడైన అపవాది ఒక అస్త్రాన్ని విసిరేశాడు, ఒక ప్రేరణ కలిగించేశాడు. అవసరమా ఇచ్చేది? వీళ్ళంతా ఏం చేస్తారో ఇచ్చింది, వాళ్ళంతా తింటారు, వాళ్ళంతా తాగుతారు, మీరెందుకు ఇవ్వాలి? ఎటువంటి ఆలోచన పుట్టించవచ్చు సాతాను? అలా పుట్టించేసరికి దానికి లోబడి దానికి లొంగిపోయి సాక్షాత్తు దేవుని అబద్ధమాడినందుకు పడి ప్రాణం విడిచాడు. అయిపోయింది. ఆ వ్యక్తి చనిపోయాడు. ఇక ఈ అపవాది ప్రేరణతో, ఈ అపవాది అస్త్రంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఆయన భార్య ఇంకా దూరంగా ఉంది కాబట్టి ఈ భార్యకి మాత్రం ఇంకా తన భర్త చనిపోయాడనే విషయం తెలియదు. ఎందుకంటే కొన్ని నిమిషాల్లో తెలిస్తే చనిపోతే ఎవరు తెలియదు కదా. కొన్ని గంటల అయిన తర్వాత, కొన్ని 2-3-4 గంటల అయిన తర్వాత కొంతమంది తెలుస్తుంది. అప్పుడు అలా ఈమెకు కొంచెం లేట్ అయ్యేసరికి ఈమె హృదయం అయినా కొంచెం బాగుందేమో అని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఈమె హృదయం ఏమైనా బాగుందేమో అని ఆ పేతురు గారి గమ్ము నుండి, అమ్మా మీరు పొలం ఎంత కమ్మారు మీరు? ఏ ప్రభువా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఏంటి ప్రభు నువ్వు అలా అంటున్నావు? నన్ను సంఘంలో నేను ఎన్నిసార్లు కష్టపడ్డాను, ఎంత కసువుడ్చాను నేను, ఎంతమందికి బరకాలేసాను నేను, ఎంత సహాయం చేశాను, ఇంకా మీకు గుర్తు రాలేదా? ఎన్నిసార్లు మీకు అన్నం పెట్టాను నేను, ఎన్నిసార్లు కష్టపడ్డాను నేను. ఏంటి ప్రభు ఇలా అంటున్నారు? సత్యమే చెప్పుతాను, మేము అమ్మేది ఇంతకే. మీ ముందు ఎందుకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఉంది? లేదు మేము అమ్మింది ఇంతకే. అప్పుడు పేతురు గారికి ఏమని అర్థమైంది? అరే ఈమె కూడా, అమ్మో ఈమె హృదయంలో కూడా ఒక అస్త్రం ఉంది. ఏ అస్త్రం అది? అమ్మో ఈ దుష్టుడైన అపవాది ఆమె హృదయాన్ని కూడా ప్రేరేపించేశాడు కాబట్టి ఆమె కూడా అబద్ధం ఆడింది. అబద్ధం ఆడినందుకు ఆమెను ఏం చేశాడు దేవుడు? చూడండి ఏం చేశాడు? 9వ వచనం. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పాదముల వాకిటనే ఉన్నావని వారు నిన్ను మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. చూడండి, ఇంకా నీ భర్త చనిపోయాడు, నీ భర్తను కూడా ఇంకా పాతి పెట్టలేదమ్మా తల్లి. ఆ విషయం నీకు తెలియదు, కావాల్సింది అడుగుతున్నా.
నీ భర్త నీ వాకిట నుంచి బయటికి తీసుకు వెళ్ళిపోయే లోపు నువ్వు ఉండవు. నువ్వైనా కొంచెం ప్రతి ఆదివారం నీ భర్తని ఇస్తానని నువ్వన్న వచ్చావు కదా, నువ్వైనా మంచిది అనుకున్నాను నేను, నువ్వైనా కొంచెం విశ్వాసం ఉంది నాకు, నువ్వైనా కొంచెం మేలుకరంగా ఉన్నావు నువ్వు అని నేను నిన్ను మరలా అడిగితే, నువ్వేంటమ్మా నువ్వు కూడా ఇలా అబద్ధం ఆడేసేవేంటి, దాచుకున్న దాంట్లో ఎన్ని రోజులు తృప్తి పడతావు, అబద్ధం ఆడటం వల్ల ఎన్ని రోజులు నువ్వు బ్రతకగలవమ్మా? కాదు కాదు, అబద్ధం ఆడింది నా ఎదుట కదమ్మా నువ్వు ఆడింది. ఎవరు ఎదుట తెలుసా? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని ఎదుట నువ్వు అబద్ధం ఆడావు గనుకనే తక్షణమే నీ భర్త అలా వాకిట నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయే లోపు నువ్వు కూడా చచ్చిపోతావు. ఇంత డేంజర్ ఉంటుందా అపవాది అంటే? ఇంత ప్రమాదం ఉంటుందా నీ సాతాను ప్రభావం అంటే? వాక్యము తెలుసు, దేవుడు తెలుసు, దేవుని కుటుంబం ఏంటో తెలుసు, రక్షకుడు ఎవరో తెలుసు, శిక్షకుడు ఎవరో తెలుసు, ఎందుకు బ్రతకాలో తెలుసు, ఎందుకు పుట్టామో తెలుసు, ఎందుకు చావాలో తెలుసు, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసు. సమస్తాన్ని ఎరిగినటువంటి వారిపైనే అపవాది ప్రభావం చూపి మోసపుచ్చితే నీకు నాకు, నీ కుటుంబానికి నా కుటుంబానికి ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత దేవుడికి ఇచ్చే సహృదయం ఉంది మనకందరికి. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన కుటుంబం కూడా దేవుని కుటుంబంగా పిలవడానికి ఎంత సాహసోపేతమైన ఆలోచనలు మన జీవితాల్లో మెదులుతున్నాయి. ఉన్నాయమ్మా? ఒక రోజున ఉండగలమా? ఒక వారమైనా పర్ఫెక్ట్గా రావాలి మా సంఘానికి? ఒక నెల అయినా బాగా చక్కగా ప్రార్థనతో ఉండగలమా? ఒక సంవత్సరమైనా చక్కగా దేవుడు ఉండగలమా? కొన్ని సంవత్సరాల పాటు ఉండే వారినే అపవాది విడిచిపెట్టలేదు. ఈరోజు మనల్ని విడిచిపెట్టిందంటారా? మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలమంటారా? ఎందుకు మన కుటుంబానికి సంపూర్ణంగా దేవుని ఎదుకు రావట్లేదు అంటే అపవాది బలంగా ప్రభావితం చేస్తున్నాడు మనందరినీ. ఎవరిని ఎప్పుడు ఎక్కడ మోసం చేస్తాడు? వాళ్ళ విషయంలో ధన రూపంలో వచ్చాడు, నీ విషయంలో నీ భార్య రూపంలో రావచ్చు, నీ భర్త రూపంలో రావచ్చు, నీ కుటుంబ సభ్యుల రూపంలో రావచ్చు. ఏదో ఒక రూపంలో వచ్చి నీకు, నీ భర్తకు, నీ ఫ్యామిలీ అందరికీ చుచ్చి పెట్టి ఒక అస్త్రాన్ని విసిరేసి దానికి నువ్వు పడిపోయావా, అస్త్రానికి నువ్వు చిక్కిపోయావా? అననీయకు ఎటువంటి గతి పట్టిందో, ఆయన భార్యకి ఎటువంటి గతి పట్టిందో నిన్ను ఇక్కడే చంపేస్తానని చెప్పడు. కానీ వెయిట్ చేయి, నీ కుటుంబం కూడా ఒకరోజు ఒక దగ్గర ఉంటుంది. వెయిట్ చేయి. ఆ చోటు ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎక్కడికి నేను పంపిస్తాను తెలుసా? బగ మండుతున్న అగ్నిగుండములో. పరలోకంలో దేవుని కుటుంబం, రా తల్లి, రామ్మా, నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత నా కోసం ఎంత ఇష్టంగా, ఎంత విశ్వాసంగా బతుకు, రామ్మానే ఈ సగర్వమైన ఆహ్వానాన్ని విడిచిపెట్టి ఇదిగో దేవుని కుటుంబంగా ఉండకుండా దయ్యపు కుటుంబంగా మారితే మాత్రం ఆ చితిమంటలు ఆరని అగ్నిగుండంలో ఈ ఆత్మ కేకల మధ్యన సమాధానాలు ఉండక, ప్రేమాప్యాయతలు ఉండక, మన కుటుంబం అంతా అగ్నిగుండంలో పడేసరికి అప్పుడు ఏం గుర్తించుకుందాం మనమంతా? ఒక రోజు నేను అపవాది గురించి తెలిసి ఉంటే నేను బాగుపడినవాడేం కదా, నా భర్తను మార్చుకునేవాడిని కదా, నా భార్యను మార్చుకునేవాడిని కదా, మా కుటుంబం సభ్యులందరూ మార్చుకునేవాడిని కదా. ఇదిగో మా ఊర్లో కూడా ఇటువంటి ప్రార్థనలు నిర్వహించి ఒక్కరినైనా దుష్టుడైన అపవాది అస్త్రం నుండి తప్పించగలనేమో కదా అని ఆలోచనలు ఎప్పుడు పుట్టాయి తెలుసా? ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనకు పుట్టాలండి. ఎందుకో తెలుసా? పనిలో బిజీ, బ్రతుకుటలో బిజీ, సంపాదనలో బిజీ, అవసరాల్లో బిజీ, తినిలో బిజీ, పడుకునే విషయాలు బిజీ, లేచే విషయాల్లో బిజీ, ప్రతి దాంట్లో బిజీ అయ్యేసరికి ఇంకా నువ్వెక్కడ తప్పించుకోగలవు అపవాది అస్త్రం నుండి? తప్పించుకోలేము అసలు. వాడి నుంచి తప్పించుకోవాలి అంటే నువ్వు దేవుని కుటుంబంగా చేర్చబడు. దేవుని కుటుంబంగా నువ్వు చేర్చబడిన తర్వాత ఇటువంటి దురాలోచనలు నీకు వచ్చినా కూడా వాడిని ఎలా ఎదిరించాలో ఈ సత్యవాక్యమైన ఈ ఖడ్గమే దాన్ని నివారించేస్తుంది. అటువంటి ఖడ్గాన్ని ధరించుకోవాలయ్యా అంటే ఇదిగో అపోస్తలులు ప్రకటించిన ప్రకటన ద్వారా సంఘములో ఎలా చేర్చబడి దేవుని కుటుంబంగా ఉన్నారో మీరు మేము కూడా ఆ వాక్యం విని ఆ సత్యవాక్యాన్ని గ్రహించి దేవుని కుటుంబంగా పిలువబడడానికి బ్రతకడానికి మనం కూడా సంఘం అనే కుటుంబంలో చేర్చబడాలి.
అలా చేర్చబడినటువంటి ఒకనాడు జీవించినటువంటి ఒకనాడు చేర్చబడినటువంటి ఇదిగో ఈ రోజు ప్రార్థన నిర్వహించినటువంటి అబ్రహాం గారు, ఆయన తమ్ముడైనటువంటి ప్రకాష్ గారు, వీళ్ళ భార్య భర్త ఇద్దరు కూడా, వీళ్ళ కుటుంబం కూడా దేవుని కుటుంబంగా పిలవడానికి అపవాది మరి అస్త్రాలతో మేమంతా కూరుకుపోకుండా వారి యొక్క మాయలో పడుకోకుండా ఇదిగో మేము కూడా దేవుని కుటుంబంగా పిలవడానికి మేము ఏం చేయాలి? అయ్యా మాకు కూడా బాప్తిసం ఇస్తారా, మేము కూడా రక్షణలోకి వస్తాం, మేము కూడా సంఘంలో చేర్చబడతాం, మేము కూడా బ్రతుకుతాం అని సహృదయంతో నిర్ణయం తీసుకొని ఇదిగో దేవుని వాక్యం మనందరికీ వినిపించడం జరిగింది. అయితే నీ కుటుంబం నా కుటుంబం ఎలా ఉందో మనల్ని మనం ఇది పరీక్షించుకుందాం, దేవుని కుటుంబంగా ఉండడానికి ప్రయత్నిద్దాం, బ్రతుకుతాం. మరి ఇక ముఖ్యమైన సమయాన్ని మరి విలువైన సమయాన్ని మరి అన్యవారికి ఇద్దాం. మరి ఎన్నో విలువైన మాటలు మనం అంతా విందాం, నేర్చుకుందాం. మరి ఈ సమయాన్ని మరి ఆనందంగా అప్పిస్తున్నానండి.